రైట్. ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే ఒక 1,00,00,000 మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు. ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణులుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంది. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్ ఉంటుంది, కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్ర కేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990కి పూర్వము సమాజంలో రెండో పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు రెండో పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి మూడో పెళ్లిలు అయినాయి. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్ వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి. మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు, ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు. షష్టం అంటే 6, అష్టం అంటే 8. 6:8. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండ్ను కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6-8 ఆరా అంటారు. టకటకిట 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 ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెళ్ళాం ఇంట్లో మొగని తబలా కొట్టిందని అర్థం, డోల కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరు అంటారు, కామెడీ చేస్తారు, అరే ఇవాళ నీకు 6-8 అయిన దగ్గర ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువుగారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్య ఎంత అయింది? 6 అయింది. తులా, వృచ్చికం ఎంత అయింది? 8 అయింది. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృచ్చిక రాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ, సీఎం కొడుకు అయినా సరే. అంటే కక్కుడి తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభ షష్టాష్టకాలు అంటారు. నాగుమ్మామ అంటేనే కాటేసేది. మంచి నాగుమ్మామ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు. మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగని కత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభ షష్టాష్టకాలు ఎట్లయితే ఆయన పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రంలో అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభ షష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభ షష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మన నా దగ్గరికి వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనకదస్తున్నాం పలానా పంతులు వేసినా నేను బండబూతులు తెచ్చుకుంటారు. అది మళ్ళీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది
రేవతి మీనరాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీనరాశి అయింది. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంత అయింది? 6 అయింది. సింహం అయినాక కన్య, తుల 8. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా. మిగిలిన అన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంట్లోనే కథం పట్టండి, వీటి జోలికి పోదు. పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి. ఇంక అంతే, మాట్లాడే ముచ్చటనే లేదు. ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్, ఇంకా అయిపోయింది. ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచైనా కామన్గా వినేది సంతానలేమి సమస్యలు అనేవి. మీరు అన్నారు హాస్పిటాలిటీ అని, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ ఐయుఎఫ్ సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీకి ఒక 2-3 మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా, సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగం అంతే. కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో, సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది, పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. ఆటిజం, అందం మీద కాన్షియస్ పెరిగితే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కనాలు అనుకుంటారు, బట్ అది ఇద్దరి దగ్గర ఒకరిని అందం కాదు నేను మాట్లాడేది. నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది, నయనతార బికాజ్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసికి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు. వాస్తవంగా మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి, నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతోని మాత్రమే పెళ్ళి, ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది, కొడుకుని కన్నది, మళ్ళీ వచ్చి సినిమా చేసింది. మొన్న చేసిన బాలయ్యబాబుతో సినిమా చేస్తే 2.5 కోట్లు రెమ్యునేషన్ ఆమెకు, హీరోయిన్గా. ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది, ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనంగానే ఇమీడియట్గా వచ్చి టమాటాకి చేయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తలేరు? సో ఇక్కడ ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం, స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి, ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి 2 సెలబ్రిటీలు లాస్ట్ 1-2 ఇయర్స్లో పిల్లల్ని కన్నటువంటి 2 కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, జాతకం చూసి, అమ్మ నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన 2వ పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు? డాక్టర్ దగ్గరికి పోయిరట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి, మొగడుకి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఈ పిల్ల ఏమంటుందంటే, అమ్మాయి గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో. కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్లగాని, ఆమె డెలివరీతో ఉంది. పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా. పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఆడబిడ్డ నేను అంతా మేనేజ్ చేసుకుంటా. నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా. నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టిందంటావా, సరోగసి అంటావా, లేకపోతే ఐవీఎఫ్ అంటావా? ఇట్లాంటి సీక్రెట్ ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదైనా మాట్లాడతారు కదా, నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు 2 నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన.
చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే ఆ అమ్మాయి తర్వాత నేను ఏదైతే చెప్పిందో అదే చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కొడుకుని వేసుకొని తిరుగుతుంది. దానికి 1 year. ఓకే. సేమ్ నేను చెప్పినట్టు లోపల బట్టలన్నీ పెట్టుకుంది, చీరలు గీరలన్నీ పెట్టి మొత్తం మీద కడుపు వచ్చినట్టు నమ్మకాన్ని క్రియేట్ చేసింది బంధువులల్లా. తల్లిగారింటికి పోయింది. బట్ ఎక్కడ ఒక చిన్న డౌట్ కూడా రాలేదు ఎక్కడ రాలే, ఎవరికి కూడా, ఎవ్వరికి రాలే. చాలా సినిమాటిక్ స్టోరీ. సినిమాటిక్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇట్లా కేసులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు తెలిసిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా ఏం చేస్తారంటే సరోగసిని వీళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వల్ల, ఓవరీస్ ప్రాబ్లం వల్ల, ఏజ్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ చాలా వరకు 35, 36, 37 తర్వాత పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి సంతాన యోగం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సరోగసికి పోతున్నారు మొత్తం. సరోగసికి పోయి అవుట్కమ్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవంగా సరోగసి అనే బిల్డప్ ఇయ్యరు. అంటే ఆ టైంకు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సినిమా క్రియేట్ చేసి బయటకు వస్తారు. కానీ వాస్తవంగా మొత్తం సరోగసి బ్యాక్గ్రౌండే ఉంటుంది వీళ్ళకు. అందుకని ఏమైపోయింది, ఈ మధ్యన సెలబ్రిటీస్ గురించి నేను సంతాన యోగం లేదు అని చెప్పడం ఆపేసిన. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేసి ఆ సినిమా స్టోరీ మీద మనం ఓడిపోతాం. అందుకని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో చాలా వైరుధ్యాలు వచ్చినాయి. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ లో ఇది ఇలాంటి స్టోరీ ఎక్కడైనా జరిగిందా? జరుగుతూనే ఉంటాయి అమ్మా, కామన్గా ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? మళ్ళీ నేను చెప్తే నువ్వు ఏదో అంటావు, పేరు చెప్తావు ఎందుకు? సో సహజంగానే జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో సంతానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు, గురువు, కుజుడు వీళ్ళు బాగలేకపోతే సంతాన యోగం ఉండదు. కొంతమందికి ఐవీఎఫ్కు పోయినా సంతాన యోగం ఉండదు. కొంతమందికి లాస్ట్కు సరోగసి ఆప్షన్. సో సరోగసికి పోవాలంటే చాలా బడ్జెట్ కాబట్టి చాలామంది ఐవీఎఫ్కి పోతారు. కానీ ఐవీఎఫ్కి పోయి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న బీద వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్లోకి పోయినటువంటి నాకు తెలుసు. సో దీనికంటే బెటరు నేను చెప్పినట్టు హ్యాపీగా కామాఖ్యకి వెళ్ళిపోవాలి. సంతానం లేకపోతే కామాఖ్యలో ఒకరోజు నిద్ర చేసుకోవాలి. హ్యాపీగా కామాఖ్యలోనే ఉండి అక్కడనే కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా డేట్లు చూసుకోండి, సర్కిల్ తెలుసు అందరికీ, కనుక్కోండి, డాక్టర్ని అడగండి, మీ సర్కిల్ ఏమొస్తుంది, మెన్సెస్ సర్కిల్ చూసుకోండి, హ్యాపీగా వెళ్ళండి, కామాఖ్యలో నిద్ర చేయండి, అక్కడే కలవండి భార్యాభర్తలు, ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. సో హ్యాపీగా సంతానాన్ని పొందండి.